చైతన్య మహాప్రభు తాను ఉన్నటువంటి ఆ వంగదేశంలో నవద్వీపం నుంచి బృందావన యాత్రకు వెళుతూ ఉంటే హరి సంకీర్తన చేస్తున్నాడు. ఆ సంకీర్తన చేస్తూ ఉంటే ఊళ్ళు జనాలందరూ కూడా ఆయనతో పాటు హరి 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 అని పరిగెడుతున్నాయట. అంతేకాదు పశుపక్షులు, కోతులు, జంతువులు ఇవి కూడా కదిలిపోయి వాటి భాషలో హరిని స్మరిస్తూ ఈయన అనుసరించి వచ్చేసాడు. పూరి వరకు వచ్చేసాడు, హరి జగన్నాథ స్వామి క్షేత్రం వరకు. అంతేగాని ఆయన మైకు పట్టుకుని హరి సంకీర్తన చేయండి, బోలో హరి అనలేదు ఆయన. ఆయన తన్మయుడై సర్వము మరిచి హరిని కీర్తిస్తూ ఉంటే సర్వ జగత్తు ఆయనతో పాటు కీర్తించింది. అది మహాత్ముని యొక్క ప్రభావం. భ్రష్టాహ క్వచిత్ భూత పిశాచవత్ నానారూపధరాహ విచరంతి మహీతలే. సిద్ధులు ఎలా తిరుగుతుంటాయంటే ఒక చోట శిష్టుల వలె పరమ శౌచంగా కనిపిస్తారట. ఇలా కనిపించారు కదా అంటే ఒక చోట పరమ భ్రష్టుల్లా కనిపిస్తూ ఉంటారట. క్వచిత్ భూత పిశాచవత్, ఒక్కోసారి భూతం పట్టిన వాళ్ళ పిశాచల్లా తిరుగుతూ ఉంటారట. వాళ్ళు అలా విహరిస్తూ ఉంటారు. నానారూపధరాహ భక్తాహ విచరంతి మహీతలే. ఇలా భూమి ఎందుకు తిరుగుతుంటారు, వాళ్ళని ఎవరు పోల్చుకోగలరండి అని వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు ఆ భగవానుడు అనుగ్రహం ఉంటే సత్సంగం దొరుకుతుంది. ఈ మహాత్ములు ఏం చేస్తారంటే సంతో దిశంతి చక్షుంసి బహిరర్క సముత్థిత దేవతా బాంధవా సంత ఆత్మాహమేవచ అని భాగవతంలో కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు. నాయన, సూర్యభగవానుడు నీకు బయట దృష్టినిస్తాడు, సత్పురుషులు నీకు లోపలి చూపునిస్తారు నాయన. వారు నన్ను చూపింపజేస్తారు. సూర్యుడు ప్రపంచాన్ని చూపింపజేస్తే సత్పురుషులు నన్ను చూపిస్తారు. అందుకే సాధువులే నిజమైన దేవతలు, సాధువులే నిజమైన బంధువులు, సాధువులే నిజమైన సజ్జనులు. ఇన్ని మాట ఎందుకు, సాధువులు నా స్వరూపులు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత చక్కగా వివరించారండి. అందుకు అలాంటి సత్పురుషుల సాంగత్యం అది. మొత్తానికి సత్ పురుషుడు అంటే ఎవడు ఆ సత్తునే ఎల్లవేళలా చింతన చేస్తుంటాడో, ఆ సత్తులోనే మనస్సు నుంచుతూ ఉంటాడో అటువంటి వాడితో సాంగత్యమే సత్సాంగత్యం. ఇది అందరూ చెప్తున్నది. ఈ సత్సాంగత్యం ఈశ్వరానుగ్రహం లేనిది రాదు అన్నారు శంకర భగవత్పాదులు వారే. అందుకే దుర్లభం త్రయమేవేతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం రావడం ఒక దుర్లభం, అందులో ముముక్షత్వం మోక్షం కావాలనే బుద్ధి రావడం మరొక దుర్లభం. మహాపురుష సంశ్రయ, అక్కడ తర్వాత మరో దుర్లభం చెప్పలేదు ఆయన. ఎందుకంటే అది వస్తే మిగిలినవన్నీ వస్తాయి. అది అందుకు మహాత్ముల సంగము. అయితే అది ఎలా వస్తుంది? లభ్యతేపి తత్కృపయా ఏవా. లభ్యతేపి, ఒకవేళ వాడు నీకు కనిపించినా వాడిని నిన్ను అనుగ్రహిస్తేనే వాడితో నీకు సాంగత్యం ఏర్పడుతున్నది. అందుకు వారి కృపచేతనే వారు లభిస్తారు. అది చెప్తున్నాడు. వారి కృపచేత. ఇక తత్కృప అనే మాట బలిగా వేసాడు ఈయన ఇక్కడ నారదుడు. తత్కృప అంటే భగవత్కృప ఉంటేనే మహాత్ములు లభిస్తారని నొక్కి చెప్పడం ఒకటి. రెండు, ఆ మహాత్ములు వాళ్ళకి దయ పుడితే చెప్తారట. అందుకు వాళ్ళకి దయ పుడితే చెప్తారు, కానీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చే దక్షిణ కోసం సుఖమార్చుకొచ్చిన భాగవతం చెప్పడం. వాళ్ళకి దయ పుడితే చెప్తారట. అయితే వాళ్ళకి దయ అంటే దయ చూపించేటంత గొప్పవాళ్ళ అంటే దయ పరమేశ్వరుడు చూపించాలి చూపిస్తే, లేదా పరమేశ్వరునికి భిన్నము కాని భక్తులు చూపించాలి. అందుకే తస్మిన్ తజ్జనే భేదాభావాత్ తర్వాత సూత్రం చెప్తున్నాడు. తస్మిన్ తజ్జనే భేదాభావాత్, ఆయనని యందు ఆయన భక్తుల యందు రెండు దృష్టి ఉండరాదు. వారి భక్తులకి ఆయనకి తేడా లేదు. ఈ మాట ఆయన డిక్లేర్ చేశాడు. మయితే తేషు చాపి అహం, వారి యందు నేనుంటాను, నా యందు వారుంటారు. ఎంత చక్కగా చెప్పేశాడండి. అందుకు వారికి నేను దూరం కాదు, నేను వారికి దూరం కాదని అనేక చోట్ల స్వామి భగవద్గీతలో పలుమార్లు ప్రకటించాడు మనకి. అందుకు తస్మిన్ తజ్జనే భేదాభావాత్, భాగవతుల సేవ పిమ్మట భగవంతుని సేవ. అసలు ఈ విషయం పరమేశ్వరుడు పార్వతీదేవితో చాలా చక్కగా చెప్తాడు శివపురాణంలో. అక్కడ శివుడు చెప్పినా ఇక్కడ కృష్ణుడు చెప్పినా ఒక్కటే భక్తి, ఒక్కటే ఈశ్వరుడు మనకున్నది. అంటే నారద భక్తి సూత్రాలు ఏదో ఒక సంప్రదాయానికి చెందినవి కావు, మొత్తం హైందవులందరివి, భారతీయులందరివి. కనుక వారి వారి ఇష్టదైవతలు ఎందుకు ఇదన్నీ అన్వయించుకోవచ్చు, అన్యదేవత దూషణ లేకుండా. అది ఇక్కడ ముఖ్యం. అందుకు ఈశ్వరుడు చక్కటి మాట చెప్తాడు. నన్ను తృప్తిపరచాలని చాలామంది అనుకుంటారు. ఎలా నన్ను తృప్తిపరుస్తారు? నాకు అన్నం పెడతారా? నాకు పెట్టగలరా? ప్రపంచాన్ని అంతని తినేస్తా నేను. నాకు ఆకలి ఎవడు తీర్చగలడు? అసలు ఆకలే లేదు, నాకేం పెడతారు మీరు? ప్రళయంలో చూస్తున్న మహాగ్రాస మహాసన కాలోస్పు లోకక్షయకృత్ ప్రవృద్ధం. అలాంటి ఆయనకి నేను నివేదన చేశానండి అంటే మన నివేదనలు ఎంతండి? ఆయన మొత్తం బ్రహ్మాండాలు ముద్దలట, అవి వేసుకుంటూ ఉంటాడట. మధ్యలో కలకాలం నిలిచిపోయిన బ్రహ్మగాళ్ళని నంజుడి పదార్థం మాగా మింగినట్టు మింగుతూ ఉంటాడట ఆయన. అలాంటి స్వరూపానికి మనం ఏం పెట్టగలమండి? అందుకు మరి పెట్టకపోతే ఎలాగా? దానికి మంచి మాట చెప్పాడు. అకాయ భక్తకాయ స్యాత్. పాపం
నాకు శరీరం లేదు, నా భక్తుల శరీరమే నా శరీరం అన్నాడండి. ఎంత గొప్ప మాట చెప్పాడు. భక్తుల శరీరం, అందుకే నాకేమి ఇవ్వదలుచుకుంటావో, నా భక్తుడికి శరీరం ఉందిగా. వాడికి శరీర స్పృహ ఉండకపోవచ్చు, కానీ శరీరం ఉంది. ఆ శరీరానికి ఇది కావాలని వాడికి లేకపోవచ్చు, నువ్వు ఇవ్వు. తద్వారా వాడి శరీరానికి ఏమి లభిస్తున్నాయో అవన్నీ నాకు ఇచ్చినట్టే. అకాయ భక్తకాయ స్యాత్ అని ఆయన ప్రకటన చేశాడు. ఎందుకంటే ఈ కృష్ణుడి యొక్క హృదయమే కదండి ఆయన, ఇద్దరిది ఒకటే హృదయం. అందుకు అకాయ భక్తకాయ స్యాత్, అదే మయితే తేషు చాప్యం, అదే తస్మిన్ తజ్జనే భేదాభావాత్. ఆయనకు ఆయన భక్తులకు భేదము లేదు. ఈ మాట కూడా భాగవతంలో స్వామి ఇచ్చిన ప్రకటనలు. ప్రతి నారద సూత్రానికి ఒక భగవంతుడి ప్రామిస్ మనం జోడించుకుంటేనే మన ధైర్యం. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహంతేభ్యో మనాగపి. ఆహా, సాధువులు నా హృదయంలో ఉన్నారు, నేను వారి మనస్సులో ఉన్నాను, వారికి నేను తప్ప ఏమీ తెలియదు, నేను వారిని తప్ప ఎవరిని తలవనన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చెప్పాడు. తెలియదండగా అయినా చాలా తెలివిగా మాట్లాడతాడు. అందుకే వారిని తప్ప ఎవరిని తలవనన్నాడు. అందుకే నాహంతే భ్యోమనాగపి అన్నాడు. ఈయన ఎంత చక్కగా చెప్పాడు. ఈ విషయం మనకి భారతంలో ప్రూవ్ చేశాడు. ఆయన ధ్యానంలో కూర్చుంటే ధర్మరాజుల వారు వెళ్ళి, ఏం చేస్తున్నారండి తమరంటే, ధ్యానంలో ఉన్నట్ట. అందరూ నిన్ను ధ్యానిస్తే నువ్వెవరిని ధ్యానిస్తున్నావంటే, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఆయన ధ్యానిస్తున్నాడు, ఆయన నేను తలంచుకుంటున్నాను. భగవతుడు గురించి ధ్యానిస్తాడండి. ఎలాంటి భాగవతులు? పరమ ప్రేమ స్వరూపులైన వారి గురించి ఆయన తలంచుకుంటాడట. అంత భాగ్యం వాళ్ళకి లభిస్తున్నది. అందుకు సత్పురుషులు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన దాని అర్థం ప్రకారంగా నొక్కి చెప్తున్నాడు మహానుభావుడు. చూడండి, తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం, 2 మార్లు చెప్తున్నాడు. తదేవ, దానిని మాత్రమే సాధించు, దాన్ని మాత్రమే సాధించు. అది మనకి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన, ఎందుకంటే సృష్టిలో ఈ జ్ఞానం చెప్పినవాడు ఆ జ్ఞానం చెప్పినవాడు చాలామంది ఉండొచ్చు, కానీ పరమాత్మ గురించి చెప్పిన వాడికి ఎన్నిచ్చినా రుణం తీరదండి. వాడికి ధారపోయాల్సిందే. అలాగా ఎన్నిచ్చినా రుణం తీరదు అలాంటి మహాత్ముని దగ్గర. అందుకు నీ జీవితంలో తదేవ సాధ్యతాం తదేవ సాహిత్యతాం, మహాత్ములతో సాంగత్యం మాత్రమే సాధించు అని చెప్తూ, మరో అది సాధిస్తాం. వదలాల్సింది దుస్సంగ సర్వదైవ త్యాజ్య. సర్వదైవ చాలా చిత్రమైన మాట. సర్వధా అనే మాటకి అనేక రకాలు ఉన్నాయి. అనేక విధముల, అన్ని కాలముల, అన్ని వేళలా విడిచిపెట్టాలట. దుస్సంగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. దుస్సంగం అంటే ఏమిటో చెప్తారా అంటే, ఆ లిస్టు చెప్పే కంటే సత్సంగం లిస్టు చెప్పుకోవడం చాలా మంచిది. దుస్సంగం అంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఏది భగవంతునికి విముఖత్వం కలిగిస్తుందో అదే దుష్టము, దానితో సాంగత్యమే దుస్సాంగత్యం. ఏదవనేయండి చివరికి నీదనుకుంటున్నది కూడా నిన్ను దేవుడికి దూరం చేస్తే అది దుస్సాంగత్యమే. అది అందుకు దుస్సంగ సర్వదైవ త్యాజ్య. ఎందుకంటే దుస్సంగం ఎంత ప్రమాదికారో 44వ సూత్రంలో చెప్తున్నాడు చూడండి. మహాత్ముల గురించి అంత దగ్గర చెప్పి దుస్సంగం వల్ల వచ్చే ప్రమాదాలు చెప్తున్నాడు. కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్ దుస్సంగ సర్వదైవ త్యాజ్య. మొత్తం భగవద్గీత అంతా కాపీ కొట్టేసాడు అనిపిస్తుందండి మనకి. అంత చదువుకోపోతే ఈ సూత్రాలు చదువుకుంటున్నా ఆయన అన్నాడు నారాయణుడు నారదుడి ద్వారా మనకి. అది దీని అర్థం అనమాట. అందుకు ఈ ఒక్కటి దుస్సంగం ఎంత ప్రమాదికారో ఆలోచించండి. సంగం అనగానే మనం అనుకుంటాం, ఆ విషయం నాకేం చేసింది రండి, దాందేం తప్పు లేదు, నా మనస్సు తప్పని. నీ మనస్సునే తప్పు. సృష్టిలో ఏ విషయం ఏది చేయదు, ఆ విషయాన్ని అంటుకున్న నీ బుద్ధే నిన్ను చేస్తుంది. అందుకే సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి ఇది కుబుద్ధిరేష అని అధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు చెప్తాడు ఈ మాట. సుఖము దుఃఖము ఎవడు ఇవ్వడు, ఇంకోడు ఇచ్చాడనుకోవడం నీ మూర్ఖత్వము, నీ దుష్టబుద్ధి అయ్యా అన్నాడు. నీ సంఘం నీకు తెచ్చింది, వాడేం చేశాడు? అది ఇక్కడ చెప్తున్నాడు. కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. అంత గొప్ప లక్షణం ఉందండి దుస్సంగంలో. ఈ లిస్ట్ అంతా పాపం కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః. అంత సైకియాట్రిస్ట్ ఎవడు లేడండి. ఏమి చెప్పాడో. మనం ఏవైనా అనారోగ్యాలు వస్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం, కృష్ణుడి దగ్గర కూర్చోండి చాలు. ఎందుకు వచ్చిందో ముందు డయాగ్నైజ్ చేస్తాడు ఆ మహానుభావుడు. ముందు చూపిస్తాడు. డయాగ్నైజ్ అయిపోతే ట్రీట్మెంట్ మనమే ఇచ్చుకోవచ్చు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకు వస్తుంది ప్రతిదీ అంటే, ఒక విషయాన్ని, విషయం అంటే వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, దాని గురించి నిరంతరం చింతన చేయడమే ధ్యాయతో విషయాన్పుంస. ధ్యానం గొప్పదే అటు తిప్పితే, ధ్యానం భ్రష్టం ఇటు తిప్పితే. అది ఇక్కడ రెండింటికి ధ్యాన శబ్దమే వాడాడు భగవానుడు. ధ్యానం అంటే ధీయానం అనేక మార్లు మనం చెప్పుకునే అర్థం.
బుద్ధి పోయే తోవ, బుద్ధి చేసే ప్రయాణం, అదే ధ్యానం అంటే. బుద్ధి భగవదున్ముఖంగా వెళ్ళిందా బ్రహ్మధ్యానం, బుద్ధి ఇటు తిరిగితే భ్రష్ట ధ్యానం అయిపోయింది అనమాట. అందుకు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఏమి చెప్తున్నాడండి, నిరంతరం ఒక విషయాన్ని లేదా వ్యక్తిని ధ్యానించడం చేత నీకు మానసికంగా ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. దానితో ఏర్పడుతుంది సంగాత్ సంజాయతే కామః. ఆ సంగము వల్ల ఒక కామము కలుగుతుంది. ఈ కామ వికారములు షేడ్స్ అన్నీ కూడా మోహము మొదలైనవి ఇత్యాది కామం కలుగుతుంది. ఈ కామం కలగడం వల్ల ఏమవుతుందంటే ఏది కోరుకుంటావో దానివల్లే నీకు క్రోధం వస్తుంది. క్రోధం వస్తే చాలు అన్ని దుర్వికారాలు వచ్చేసినట్లే. అది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, నిన్ను నువ్వు మర్చిపోతావు. అసలు నువ్వేంటి, నీ గతం ఏంటి, ఎలా ప్రవర్తించావు, ఏమిటి నీ సాధన ఏమిటి, ఇవన్నీ మర్చిపోయి క్రోధాద్భవతి సమ్మోహ. ఏం మాట వేసాడండి, సమ్మోహం. భయంకరమైనటువంటి మోహం ఇది. మామూలు మోహం కాదు. మామూలు మోహం ఇందాక సంగాత్ సంజాయతే కామహాలో గెలిపోయింది. అది ఇప్పుడు సమ్మోహమై కూర్చుందనమాట. సమ్మోహమై కూర్చుంది. మోహం అంటే తెలియకపోవడం, సమ్మోహం అంటే అవదాని కూడా అనుకోవడం. ఎంత చెప్పినా తెలిసినా సరే వదలకపోవడం సమ్మోహం. తెలియకుండా పట్టుకుంటే మోహం, తెలిసినా వదలకపోవడం సమ్మోహం. అది కలుగుతుందండి. క్రోధాద్భవతి సమ్మోహ. ఎప్పుడు సమ్మోహం ఏర్పడిపోయిందో, సమ్మోహ స్మృతి విభ్రమ, ఆ పరమాత్మ స్మరణే నీలో పోతుంది. అంతెందుకు నీ స్వాభావిక స్థితినే నువ్వు విస్మరిస్తున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. బుద్ధిశక్తి నశిస్తుంది. అది నశిస్తే చాలు అన్నీ పోతాయి. బుద్ధి ఒక్కటి బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే ధియోయోన ప్రచోదయాత్ అని బుద్ధిని బాగు చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.